హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, వర్ణిక రెడ్డి ఫండేస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఇదైతే నా వీకెండ్ లంచ్ రెసిపీ అనమాట. సో ఈ వ్లాగ్లో నేను నా లంచ్ ప్రిపరేషన్స్ అండ్ వీక్ డేస్కి కావాల్సిన అదర్ ప్రిపరేషన్స్ అనేటివి ఈ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. సో ఇవన్నీ మోటివేషనల్ వీడియోస్ కొన్ని ఉంటాయండి. సో నా ఛానల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ డైలీ బ్లాగ్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో మరి ఫస్ట్ మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను లంచ్ కోసం అని చెప్పేసి. సో నేను ఇక్కడ రెసిపీ అనేది ఏం షేర్ చేయట్లేదండి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కూడా నేను పిల్లలకి సంబంధించిన విషయం మాట్లాడాను. సో ఈ వీడియోలో కూడా అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ విషయంలో నేనేం ఎక్స్పర్ట్ని కాదు, ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో నేను అబ్జర్వ్ చేసినది లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అన్నీ కలిపేసి నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను డిస్కస్ చేసే టాపిక్లకు వెళ్ళే ముందు ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది ఆల్మోస్ట్ నేను వీక్లీ అంటే అయిపోయినప్పుడల్లా ఇలాగ ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. సో దట్ వీక్ డేస్లో హరీబరీగా లేకుండా అండ్ అప్పటికప్పుడు వేసేసుకొని చేసుకునవచ్చు అని చెప్పి కర్రీస్కి. సో మసాలా అన్నమాట ఇది. సో ఇప్పుడు మనం టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాము. సో పిల్లలు మొండితనం తగ్గించడానికి ఫాలో అయ్యే చిన్న టిప్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చాలామంది మనం పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా వరకు ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు. చెప్పింది వినకుండా లేకపోతే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే అందరు పిల్లలని చెప్పట్లేదండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చూసి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే మంకు పట్టుతోటి విసిగిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి పిల్లల్ని దారిలో పెట్టుకోవడం అనేది ఒక పెద్ద సవాల్లాగా అనిపిస్తూ ఉంటుంది పేరెంట్స్కి. అయితే ఇలాంటి చిన్న చిట్కాలు ఫాలో అయితే కనుక పిల్లల్ని అయితే వాళ్ళని ఒక కరెక్ట్ ట్రాక్లో అయితే పెట్టుకోవచ్చు. సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొబైల్ యూసేజ్ గురించండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలు అయితే మొబైల్స్ అనేవి చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఫోన్ ఇవ్వకపోతే కనీసము తినడానికి కూడా ఇష్టపడని పిల్లలు ఉన్నారనమాట. సో ఇలాంటి వారికి స్క్రీన్ టైం కండిషన్స్ అనేవి పెట్టాలి. అంటే రోజు ఎంత టైం వరకు వాళ్ళు మొబైల్ యూస్ చేయొచ్చు అనేదాన్ని పెట్టాలన్నమాట. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏంటంటే మొబైల్స్ ఇవ్వడానికి చాలా రీజన్సే ఉంటాయి. కాకపోతే దాన్ని ఓవర్కమ్ అయ్యి వాళ్ళని పాజిటివ్ ట్రాక్లోకి పెట్టుకోవడానికైతే కనుక స్క్రీన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీక్ బై వీక్ మనము ఆ స్క్రీన్ టైం అనేది తగ్గిస్తూ రావచ్చు. సో దట్ వాళ్ళకు ఒక కండిషన్డ్గా అలవాటు అయిపోతుందన్నమాట. ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇంకా వేసేసుకుంటున్నానండి. ఇక్కడ కుకింగ్కి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం అంత కరివేపాకు వేసుకొని చికెన్ అయితే మ్యారినేట్ అయినది వేసుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అనేది, ఒకటే చికెన్ని డిఫరెంట్ టేస్ట్లోకి రావడానికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేది యూస్ చేస్తే డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఈరోజైతే కొంచెం కరివేపాకు వేసి చేస్తున్నాను అనమాట. మరి ఇంకా సెకండ్ టాపిక్కి వెళ్ళిపోదామండి. సెకండ్ టాపిక్ వచ్చేసి టైం టేబుల్ అండి. సో పిల్లలకి కంపల్సరీగా ఒక టైం టేబుల్ అనేది సెట్ చేయాలి. అది ఎల్డర్స్గా మనదే బాధ్యత అనమాట. సో ఇంట్లో ఉండే టైంకి ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక షెడ్యూల్డ్గా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే స్కూల్లో ఆల్రెడీ ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది వాళ్ళకి, దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, అంటే హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి వర్క్స్ చేయాలి, సో దట్ వాళ్ళ డైలీ వర్క్స్ అనేటివి ప్లాన్ చేయొచ్చు, వాళ్ళ హోమ్ వర్క్స్ అనేటివి ఫినిష్ అవ్వడానికి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందన్నమాట. ఇలాగా మనం ఒక టైం టేబుల్ వేస్తే వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు ఒక టైం టేబుల్ అనేది వేసుకొని వాళ్ళ వర్క్స్ అనేటివి చేసుకోవడానికి అలవాటు పడతారు. సో ఇక్కడ మసాలాలు అయితే చల్లగా అయిపోయాయండి. సో ఇంకా ఆకులు అనేటివి కొంచెం పెద్దగా ఉన్నాయి, అవి తుంచుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నాను. ఇదైతే నేను ఏవైతే మసాలా కర్రీస్ లాగా చేస్తామో వాటిలో అన్నిట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. సో మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రొసీజర్లో మిక్సీకి కొట్టి మళ్ళీ స్టోర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ లైక్ 1 to 2 వీక్స్ అయితే నాకు వస్తుంది.
మార్నింగ్ కర్రీస్లో హడావిడిగా వేయాలి అంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇది మచ్ హెడ్ ప్రిపేర్ చేసి ఇలాగైతే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. సో నెక్స్ట్ నేను మాట్లాడదాం అనుకున్న టాపిక్ వచ్చి అవుట్డోర్ స్పోర్ట్స్ అండి. సో పిల్లల్ని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచేస్తే వాళ్ళు ఒక డిజిటల్ గేమింగ్స్కి అలవాటు పడిపోతారు. అంటే గేమ్స్ ఆడుకోవడము, లేకపోతే అంటే డిజిటల్ గేమ్స్ ఆడుకోవడం అనేది అలవాటు పడిపోయి వాళ్ళకి అంటే ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఉండడము అలాగా అవుతుంది. వాళ్ళు దాంతోపాటు వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకా ఎక్కువగా మొండిగా తయారవుతారు. సో అలా అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళని అవుట్డోర్ స్పోర్ట్స్కి అలవాటు చేయాలన్నమాట. సో వాళ్ళకి షెడ్యూల్లో అవుట్డోర్ స్పోర్ట్స్కి కూడా టైం అనేది కేటాయించి వాళ్ళని చేసేలాగా అయితే చేయాల్సిన బాధ్యత ఎల్డర్స్దే అనమాట. ఇంకా నెక్స్ట్కి వచ్చేస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ థింగ్స్ అండి, అంటే వస్తువుల అవసరం అనమాట. సో చాలామంది ఏంటంటే పిల్లలు అడిగిన ప్రతిదీ కొనిస్తే గారాబం చేస్తూ ఉంటారు. ఇంకేంటంటే మనం ఒకవేళ కొనిచ్చలేదంటే దాన్ని కొనే వరకు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉంటారనమాట. ఇలాంటివి తగ్గించాలంటే కనుక అవసరాన్ని బట్టి మాత్రమే వాటిని కొనిచ్చడానికైతే ట్రై చేయాలి. మా పిల్లలు కూడా అంతేనండి, అడిగింది ప్రతిదీ కొనిచ్చాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇది నేను ఓవర్కమ్ అయ్యాను ఇప్పుడు. ఈ అవసరానికి తగ్గట్టు మాత్రమే కొనిచ్చడము. అంటే ఎర్లీ పేరెంటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలే ఇంపార్టెంట్ వాళ్ళు అడిగింది అంతా కొనిచ్చాలి అనే భావనలో ఉంటామన్నమాట. కానీ మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చే వరకు మనం రియలైజ్ అవ్వలేమన్నమాట ఈ విషయము. కాకపోతే మనం ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ పేరెంట్హుడ్ని ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు అనే దాన్ని. సో అందుకని ఈ విషయం కూడా షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండి. వాళ్ళ టైం టేబుల్లో రీడింగ్ బుక్స్ అనేటిది కూడా పెట్టాలి. ఏదో ఒక స్టోరీ బుక్స్ అండి, చిన్నవా పెద్దవా ఏదో ఒకటి అలవాటైతే చేయాలి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. దాంట్లో ఉన్న మోరల్స్ కానీ లేదు అంటే స్టడీస్కి రిలేటెడ్ విషయాలు కానీ ఏవైనా కానీ తెలుసుకోవడానికి రీడింగ్ బుక్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే పిల్లల్లో అల్లరి తగ్గించాలన్నా కూడా కామ్గా ఒక చోట కూర్చొని చేయాల్సిన వర్క్ కాబట్టి రీడింగ్ బుక్స్ అనేది మనము అల్లరి తగ్గించడానికి కూడా హెల్ప్ అయ్యే టిప్గా ఫాలో అయిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ని కలవడము లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ని కలవడం అనేది కూడా ఒక మంచి టిప్గా పెట్టుకోవచ్చు. స్కూల్ అయిపోయిన తర్వాత కాసేపు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడము ఆడుకోవడము చేయడం వల్ల వాళ్ళు ఒక లోన్లీనెస్ అనేది చూడరు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఈ విషయంలో. అండ్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇలాగ చేయడం వల్ల సరదాగా వాళ్ళకు ఒక వెళ్ళే దాంట్లోనే బంధాలు విలువలు అనేటివి రిలేషన్షిప్ వాల్యూస్ అనేటివి కూడా మనము నేర్పిస్తూ ఉన్నట్టు అనమాట. సో అదనమాట. ఇక్కడైతే నేను రత్నదీప్లో నాకు కొన్ని వస్తువులు కావాలి, అంటే స్నాక్ చేయడానికి కావాల్సిన క్రీమ్ మిల్క్ అండ్ చాక్లెట్ రెసిపీ చేయడానికి కొన్ని చాక్లెట్స్ కావాలన్నమాట. దానికోసం అయితే వచ్చి షాపింగ్ చేసుకున్నాను ఇక్కడ రత్నదీప్లో. సో ఇది నేను చెప్పే విషయం అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, తినే విషయంలో ఎవరన్నా మారం చేస్తూ తినకుండా ఉంటే కనుక వాళ్ళు తినడానికి కొట్టేదానికంటే కూడా అవి తింటే వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఇదండి ఈరోజు వీడియో. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel. Okay, Varnika Reddy Fun Days. Stay tuned for more videos. Bye bye.